అబ్రామును తన 75వ ఏట దేవుడు తన పని కోసము పిలిచి చాలా వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు పొందుకోవాలంటే దేవుని మాటను అనుసరించి ప్రయాణం కొనసాగించాలి. దానిలో భాగంగా మొదట తన పుట్టిన దేశాన్ని, బంధువుల్ని, తన తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా వదిలివేయాల్సి వచ్చింది. అంతేకాకుండా దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఇస్తాడన్న నమ్మకంతో ఏమీ తెలియని ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది. అబ్రాహాము దేవుని పూర్తిగా నమ్ముకొని వాయిదా వేయకుండా, పొడిగించకుండా, వచ్చే పరిణామాలకు భయపడకుండా ఆ పనిని తన భుజాన ఎత్తుకున్నాడు. తన పిలుపు అందుకొని పూర్తిగా అనుసరిస్తూ బయలుదేరిన అబ్రామును అనేక జనాలకు తండ్రిగా చేస్తానని వాగ్దానం ఇచ్చి అబ్రాహాం అని పేరు పెట్టాడు. దేవుని పిలుపు విని పూర్తి నమ్మకంతో అబ్రాహాములో మనం కూడా ప్రవర్తించినప్పుడు యెహోవా మనల్ని తగిన గమ్యానికి నడుపుతాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.